వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు మాటకి కట్టుబడి ఉన్నారని తెలిపారు. గత 5 ఏళ్లలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీదే అని విమర్శించారు. ప్రజల సొమ్మును అప్పనంగా జగన్ తన అస్మదీయులకు దోచిపెట్టాడని మండిపడ్డారాయన. ఏదైతే ఆ రోజు 19కి ముందు శాంక్షన్ అవుతూ నిలిచిపోయినటువంటి 130 ఇప్పుడు పెరిగినటువంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఇంకా పెరిగేటువంటి భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో కూడా పెట్టుకుని 130 కాదు 220/33 kV సబ్స్టేషన్ ఈ రోజు మన పాలకొల్లు నియోజకవర్గానికి మంజూరు చేసుకున్నామనే విషయాన్ని మీ ద్వారా ముందుగా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ 220/33 kV సబ్స్టేషన్ కి 160 కోట్ల రూపాయలు నిధులు కూడా మరి విడుదల చేస్తూ మరి ఇక శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. అంటే టోటల్ గా 250 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరాల్లోనే 2 సబ్ స్టేషన్లు మంజూరు చేశాను. మరి 5 సంవత్సరాల 19-24లో వైసీపీ నాయకులు ఏం గాడిదలు కాశారు ఇక్కడ ఈ పాలకులలో. మరి కనీసం ఒక్క సబ్ స్టేషన్ 5 సంవత్సరాల్లో, ఎందుకంటే వాళ్ళకు ఆలోచన లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కొంచెం 11 సీట్లు రావడం తోటి దాని పేరు కూడా మర్చిపోయి ఇప్పుడు అందరూ కూడా రప్పరప్ప పార్టీ అంటేనే గమ్ముని అర్థమవుతోంది ప్రజలందరికీ కూడా. అటువంటి స్థితి. 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేసి సంక్షోభంలో నెట్టేసినటువంటి స్థితిలో ఆ రోజు 11 సార్లు 5 సంవత్సరాల పరిపాలనలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల పరిపాలనలో ఒకటే మాట ఇచ్చాం, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని ఈ రోజు నిలబెట్టుకుంటున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఛార్జీల్ని భవిష్యత్తులో పెంచకపోవడమే కాదు, మొన్న కూడా ఫస్ట్ టైం 16 పైసలు ఛార్జీలను కూడా మనం తగ్గించినటువంటి పరిస్థితి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ